మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీశాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా ఫోన్ లేపుతున్నారు, మమ్మల్ని ఆపుతున్నారు అంటే ఆదివాసుల మీద మీరు అఘాయిత్యం చేయబోతున్నారు. మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారో మేము అదే చూపెడతాం. ఏం మార్పింగ్లు ఏ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీరు మాట్లాడండి. మీడియా వాళ్ళు మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు చేసిన డ్యూటీ ఎవరు కూడా ఒక్కరు కూడా లోపలికి జర్నలిస్ట్ ఆపమని చెప్పిరా? ఎవరిని చెప్పారు మాట జర్నలిస్టులను కూడా ఆపమన్నారు. సార్ చెప్పిన అట్లా ఇట్లా ఎవరిని రానియద్దు అని చెప్పేసి చూపించండి ఒకసారి. లేకపోతే ఫోన్ చేయనా? ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసి మాట్లాడండి. రిపోర్టర్లు వచ్చినా చెప్పు. రిపోర్టర్లు వచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీశాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఇక్కడ దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అయితే అక్కడ ఉన్న ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిద్దమైనట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఆదివాసులు ఏమంటున్నారు? రైట్ శాలిని, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దమ్మన్నపేట కూడా గత కొన్ని నెలల నుంచి కూడా 50 ఆదివాసీ కుటుంబాలు కూడా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కూడా గుడిసెలు వేసుకొని కూడా నివసిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఆ గుడిసెలను తొలగించడానికి కూడా భారీగా కూడా దాదాపు 200 మంది పోలీసులు, ఏదైతే అటవీ శాఖ సిబ్బందితో పాటు పోలీసులు కలిసి కూడా సుమారు 200 మంది కూడా ఉదయం 6 గంటలకే కూడా అటవీ ప్రాంతానికి, దమ్మన్నపేట అటవీ ప్రాంతానికి చేరుకొని కూడా ఆదివాసుల గుడిసెలు తొలగించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఆదివాసులు కూడా ప్రతిఘటించారు. ఇక ఈ నేపథ్యంలోనే కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే నిన్న కొంతమంది అటవీ శాఖ అధికారులు అక్కడికి గుడిసెలను తొలగించడానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఒక అటవీ శాఖ అధికారిపై కూడా ఆదివాసులు దాడి చేసిన ఈ దాడి